స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇంట్లోనే చేసుకోవచ్చు అండి ఈజీగా. స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. బయట ఎంత టేస్టీగా వస్తుందో ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు బయటే తినకుండా ఇలా ఇంట్లో కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్ క్వాంటిటీతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పానండి. పిల్లలకి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెడితే ఎంతో ఆనందంగా తినేస్తారు. లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వచ్చేస్తారు. పేరెంట్స్కి ఎప్పుడైనా పిల్లలు తినడం లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. పిల్లలకే కాదని పెద్దలు కూడా ఏమైనా ఎగ్ ఫ్రైడ్ రైస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఒకరి కోసం చేస్తున్నాను కాబట్టి ఒకటే ఎగ్ తీసుకున్నానండి. గ్లాస్లో ఎగ్ పగలగొట్టుకొని అందులో పెప్పర్ పౌడర్ వేసుకొని బీట్ చేయండి. చేశాక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ బీట్ చేయండి. 2 to 3 minutes అలా బీట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం బీట్ చేసి పక్కకు పెట్టుకున్న ఎగ్ని వేసేసుకోండి. వెంటనే కలపకూడదు, కొంచెం ఉడికాక కలపండి. ఎందుకంటే వెంటనే కలిపితే చిన్న చిన్న పీసెస్ లాగా విరిగిపోతుంది. ఒక 2 minutes తర్వాత కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకుంటూ అటు ఇటు ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక స్పూన్ పసుపు వేసుకొని 1 minute ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక రైస్ వేసుకోండి. నేనైతే 1 కప్ రైస్ వేసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి. అన్నం విప్పుతూ వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం, స్పైసీ కావాలంటే కారం ఎక్కువ వేసుకొని, వద్దంటే తక్కువ వేసుకోండి. సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి, చిటికెడు గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. రైస్కి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఎగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 1 minute అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ అండ్ లెమన్తో గార్లిక్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. తినేటప్పుడు ఇలా నిమ్మకాయ రసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్.